రావణ సంహారం పూర్తయిన తర్వాత శ్రీరాముడు ఘన విజయం సాధించిన శుభవార్తను సీతాదేవికి తెలియజేయడానికి హనుమంతుడు అశోకవనానికి వెళతాడు. తన స్వామి గెలుపు గురించి, తన కష్టాలు తీరబోతున్నాయని విన్న సీతామాత సంతోషానికి అవధులు ఉండవు. ఆ పట్టరాని ఆనందంలో తనకు ఇంతటి గొప్ప వార్త చెప్పిన ఆంజనేయుణ్ణి మనసారా ఆశీర్వదించాలని, ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆమె అనుకుంటుంది. కాని ఆ సమయంలో ఆ అశోకవనంలో ఆమె దగ్గర ఎలాంటి పూలు, పండ్లు లేదా మరే ఇతర విలువైన వస్తువులు ఉండవు. అప్పుడు ఆమె చుట్టూ చూడగా పక్కనే అల్లుకుని ఉన్న ఒక తమలపాకు తీగ కనిపిస్తుంది. వెంటనే సీతాదేవి ఆ తీగ నుండి కొన్ని తమలపాకులను కోసి వాటిని దండగా గుచ్చి హనుమంతుని మెడలో వేస్తుంది. ఎంతో వాత్సల్యంతో ఆంజనేయుడి శిరస్సుపై తమలపాకులు ఉంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయనా అని ఆశీర్వదిస్తుంది. జగన్మాత అయిన సీతాదేవి స్వయంగా ఎంతో ప్రేమతో తన చేతులతో అందించిన ఆ తమలపాకులు అంటే ఆనాటి నుండి హనుమంతుడికి ఎంతో ఇష్టంగా మారిపోయాయి. అందుకే ఆంజనేయ స్వామికి ఆకుపూజ తమలపాకుల దండతో చేస్తే ఆయన ఎంతో సంతోషించి భక్తుల కష్టాలను తొలగించి వారి కోరికలను నెరవేరుస్తాడని విశ్వసిస్తారు. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని ఫాలో చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వెళ్తూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.